I request Vishnu sir to talk few words about Mama. English Cambridge Assessment English नहीं and वीडियो देता हुआ computer अनिल programming. वीडियो देता हुआ వెరీ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్. ఓకే, ఇవాళ ఫేర్వెల్, ఇంతకుముందు కూడా ఫేర్వెల్ జరిగింది, అది కంప్యూటర్ బేస్ మీద జరిగింది. సో టుడే వీఆర్ గోయింగ్ టు డిస్కస్ అబౌట్ సమ్వాట్ కేంబ్రిడ్జ్ ఇంగ్లీష్. అంటే చాలా మందికి తెలియని ఒక వర్షన్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ప్రతి చోట 1000 రూపీస్కి 1500కి 500కి దొరుకుతుంది. లిటరలీ చాలామందికి ఒక డిఫరెన్స్ తెలియని వర్షన్ ఏంటంటే స్పోకెన్ ఇంగ్లీష్ ఏంటి, రిటర్న్ ఇంగ్లీష్ ఏంటి. స్పోకెన్ ఇంగ్లీష్లో మనం నోట్తో మాట్లాడతాం, రిటర్న్ ఇంగ్లీష్లో రాస్తాం. దేంట్లో పట్టుబడడం అంటే స్పోకెన్ ఇంగ్లీష్లో మనం ఎప్పుడు కూడా ఏమైనా తప్పులు మాట్లాడితే నోట్ ద్వారా పట్టుబడడం జరగదు. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ హార్డ్, ఎందుకంటే మాట్లాడేటప్పుడు మనం అంత క్లారిటీగా మాట్లాడలేం కాదు. కానీ ఒక నార్మల్గా బేసిక్ స్పోకెన్ ఇంగ్లీష్కి మీరు వెళ్తే బయట ఉన్న ఇన్స్టిట్యూషన్స్లో మీరు చూడగలిగేది ఏంటంటే లిటరల్లీ వాళ్ళు ఒక టెన్స్ అని ఒక చార్ట్ మీద వాళ్ళు రాసో లేకపోతే బోర్డు మీద చెప్పో దే విల్ లిటరల్లీ టెల్ యూ హౌ టు జస్ట్ అప్లై ఇట్. వాళ్ళు ఎలా మాట్లాడాలో చెప్పరు, ఎలా దాన్ని అప్లై చేయాలి, దాని బేసిస్ మీద ఎలాంటి రియాలిటీలో మాట్లాడాలి అనేవి ఏమి జరగవు. when it comes to the part of Cambridge Englishలో you have student English, అంటే స్టూడెంట్ ప్రాక్టీస్ బుక్ అని ఉంటుంది. లిటరల్లీ యూ హ్యావ్ 4 or 5 books. సో దీంట్లో ప్రాక్టీస్ బుక్స్తో పాటు టీచ్ బ్యాక్ సెషన్స్ ఉంటాయి. మీకు టీచ్ బ్యాక్ సెషన్స్ కాకుండా లిటరల్లీ కన్వర్జేషన్స్ కూడా జరుగుతూ ఉంటాయి. చిన్న చిన్న టాపిక్స్ ఇచ్చి చిన్న చిన్న పాయింట్అవుట్స్ ఇచ్చి వాటి మీద మాట్లాడడం జరుగుతుంటుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్లో ఉండడం మెయిన్ ఏంటంటే రిటర్న్ ఇంగ్లీష్ మనం చిన్నప్పటి నుంచి ఏబిసిడి నేర్చుకుంటూ రాసుకుంటూ వస్తాం. అది ఎట్ ద లాస్ట్ ఒక 10th ఇంటర్కో లేకపోతే ఒక బీటెక్కో ఎక్కడికో వెళ్ళాక మనం నేర్చుకుంటాం మినిమం టు మినిమం, ఎందుకంటే రిపిటేటివ్ నాలెడ్జ్ కాబట్టి. కానీ స్పోకెన్ ఇంగ్లీష్ అనేది ఏంటంటే తెలుగు మనం పుట్టినప్పటి నుంచి మాట్లాడలేదు, విన్నాం. అదే మీరు ఒకవేళ ఒక అమెరికాకో ఒక ఇంగ్లాండ్కో వెళ్తే అక్కడ అడుగుతున్నవాడు కూడా ఇంగ్లీష్లో మాట్లాడతాడు. ఎందుకు మాట్లాడతాడు అంటే వాడు చిన్నప్పటి నుంచి వింటున్నాడు. మనం హిందీలో మాట్లాడలేం. ఎందుకు మాట్లాడలేము అంటే చిన్నప్పటి నుంచి మనం హిందీ వింటలేదు కాబట్టి. అదే మనం కూడా నార్త్ ఇండియాలో అంటే మనం కూడా హిందీ మాట్లాడతాం. అదే తమిళనాడులో అంటే తమిళ్ మాట్లాడతాం. అంటే అది మనం నేర్చుకోలేకపోవడం కాదు, మనకు క్యాపబిలిటీ లేకపోవడం కాదు. అదే ప్రాబ్లం ఏంటంటే లిటరల్లీ రిపిటేటివ్ లేకపోవడం. ఆ రిపిటేటివ్ ఎప్పుడు వస్తుంది అంటే ఈ కేంబ్రిడ్జ్ అసెస్మెంట్లో నార్మల్గా యూ విల్ హ్యావ్ నియర్లీ 10 to 15 లెవెల్స్. ఈ 10 to 15 లెవెల్స్లో కూడా దాదాపుగా 3rd level 4th levelకి వెళ్తే యూ కెన్ గెట్ జిఆర్ఈ అండ్ ఐఎల్స్ కోచింగ్తో సమానంగా ఉంటుంది. సో ఇక్కడి నుంచి దాదాపుగా ఒక 5 to 6 మెంబర్స్ చందు సార్ చేతుల మీదుగా అమెరికాకు ఇంకా మిగతా అబ్రాడ్కి వెళ్ళడం జరిగింది. దానికి ఫస్ట్ క్లాప్స్. ఆయన కంగ్రాచులేట్ చేయాలి, వాళ్ళ ద్వారా వచ్చిన చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం మనకు అందరికి ఇంగ్లీష్ అంతో కొంత వచ్చు, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయాలంటే వీ నీడ్ అ గైడ్. ఆ గైడ్ అనేది సరిగ్గా నేర్పించకపోతే అట్ ద లాస్ట్ మనం చేసేది ఏంటంటే లిటరల్లీ వీ విల్ వెంట్ ఆన్ టు ఆల్ ద ఇన్స్టిట్యూషన్స్. ఎన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి అన్నీ తిరుగుతూనే ఉంటాం. ఆ ఎఫెక్ట్, ఆ సపోర్ట్ అనేది మనకి ఎప్పుడు తెలుస్తుంది అంటే మనం జిఆర్ఈ ఐఎల్స్ పాస్ అయినప్పుడే మనకు తెలుస్తుంది. సో స్పోకెన్ ఇంగ్లీష్కి వచ్చేపాటికి మీరు చేసుకోవాల్సింది కూడా ఏంటంటే కేంబ్రిడ్జ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇండియా వైడ్గా ఎన్ని ఇన్స్టిట్యూట్స్ ఉన్నాయి అంటే ఓన్లీ 10. ఆ 10లో చందు సార్ ఇన్స్టిట్యూషన్, అది విద్యావారధి ఉంది అంటే అది మనకు గర్వకారణం. సో దానికి కూడా ఒకసారి చందు సార్ కోసం ఇంకో వాటి ఏంటంటే లిటరల్లీ నేను ఇంకో మాట చెప్పాలనుకుంటుంది ఏంటంటే ఇఫ్ యూ గో ఎనీ సైడ్, బెంగళూరు వెళ్ళండి, ఢిల్లీ వెళ్ళండి, ఈ కేంబ్రిడ్జ్ ఇన్స్టిట్యూట్స్ ఏవైతే ఉంటాయో ఈవెన్ పెద్ద పెద్ద స్కూల్స్ కూడా, ఢిల్లీ పబ్లిక్ స్కూల్స్ అని ఇవాళ ఎన్ని స్కూల్స్ వాటిని అడాప్ట్ చేస్తున్నాయి, ఆ సిలబస్ని అడాప్ట్ చేస్తున్నాయి. అంటే స్కూల్స్లో వచ్చి సిబిఎస్ఈ హైయెస్ట్ ఉంది, సిబిఎస్ఈ స్కూల్. దాని తర్వాత దానికంటే ఎక్కువ ఉండేది ఐసిఎస్సి, అంటే ఇంటర్నేషనల్ బోర్డ్ అంటాం దాని కూడా, ఐబీ అని ఉంటుంది. అది కాకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ ద్వారా అఫిలియేట్ అయిన బోర్డ్స్ ఉంటాయి. వాళ్ళు కూడా ఏంటంటే ఇవాళ ఇంగ్లీష్ నేర్పించడం జరుగుతుంది. ఇది ఎందుకు చెప్తున్నాను అంటే లిటరల్లీ ఒక స్కూల్లో ఇంగ్లీష్ నేర్పించడానికి దే ఆర్ టేకింగ్ నియర్లీ 1 lakh to 2 lakhs per annum, అంటే 1 yearకి 1 to 2 lakhs తీసుకుంటారు. అదే మీరు ఇన్స్టిట్యూట్ పరంగా వెళ్తే దే ఆర్ లాంగ్ టర్మ్కి ఒక 40,000 తీసుకుంటారు, ట్యూషన్ ఫీజు అంటారు దాన్ని. అదే షార్ట్ టర్మ్కి వచ్చేవాడికి 10 to 15,000 ఉంటుంది. అదే మీ చందు సార్ దగ్గరికి వస్తే యూ కెన్ హ్యావ్ ద లోయెస్ట్ ప్రైజెస్ యూ కాంట్ ఫైండ్ ఎవర్ ఇన్ ఇండియా. సో దానికోసం కూడా, ఎందుకంటే మనకు అందే వర్షన్లో రావాలి కదా, మన అందే వర్షన్లో లేకపోతే మనం దాని గురించి 100 సార్లు తిరుక్కున్నా మనకు ఆ ఇంగ్లీష్ రాదు. సో ఒకసారి దాని గురించి కూడా నేను థ్యాంక్ యూ చెప్తున్నాను మీ తరఫున. అండ్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ స్పోకెన్ ఇంగ్లీష్. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ద పార్ట్ ఆఫ్ పైథాన్, అంటే నేను ఎక్కువ క్లాసెస్ అయినవి చూడలేదు, కానీ నేను చూసిన వాటిల్లో ఏంటంటే మీరు ఎక్కడికైనా వెళ్ళండి, ఈవెన్
I also experienced so many institutions in Gudivada. ఈ గుడివాడలో నేను చూసింది ఏంటంటే ఐ వెంట్ ఫర్ సి లాంగ్వేజ్ తెలిసే ఉంటుంది. ఐ ఆమ్ అ బీటెక్ గ్రాడ్యుయేట్. సో మీకు తెలియాల్సింది ఏంటంటే దీంట్లో నేను వెళ్ళాను, సి కూర్చోబెట్టి చక్కగా ఇంగ్లీష్ లెసన్స్ చెప్పినట్టు చెప్పారు. అట్ ద లాస్ట్ మనం ఎప్పుడైతే కాలేజ్కి వెళ్ళామో కాలేజ్లో ఆయన చెప్పిన దానికి దీనికి ఏం సంబంధం ఉండదు. ఎప్పుడైతే సంబంధం లేదో లిటరల్లీ అక్కడ అర్థమైంది ఏంటంటే థియరిటికల్ నాలెడ్జ్ ఇవ్వడం వల్ల ప్రాక్టికల్ నాలెడ్జ్ రాదు. సో నేను చూసిన దాంట్లో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు ఐ సా అ డెవోప్ అంటే మీకు తెలిసే ఉంటుంది. సో దాంట్లో నేను చూసినప్పుడు లిటరల్లీ హీఈస్ సిట్టింగ్, హీఈస్ ఎగ్జిక్యూటింగ్ అ ప్రాజెక్ట్, అంటే ఎగ్జిక్యూటింగ్ అ కోడ్, ఒక కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తున్నారు. అండ్ లిటరల్లీ ఇది పలానా అని చెప్పేసి వదిలేకుండా ఒక కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, ఎక్కడ ఎర్రర్స్ వస్తాయి దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ, దాని ఎర్రర్ ఏమొస్తుంది, ఆ ఎర్రర్ వస్తే దాన్ని ఎలాగా మార్చాలి, దాన్ని ఏం రీప్లేస్ చేయాలని కూడా చెప్పాలి. సో ఇంత క్లారిటీగా చెప్తూ దానికి మెయిన్ ఏంటి, సహనం కావాలి. ఎందుకంటే టీచర్ సహనం ఉంటేనే పిల్లలు నేర్చుకోగలుగుతాడు. సో ఆ పేషెన్స్ గురించి మీ తరఫున నేను కూడా చందు సార్కి మళ్ళీ థ్యాంక్ యూ చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే ఇంతకుముందు నేను చెప్పిన దాంట్లో కూడా ఏంటంటే ఎడ్యుకేషన్ డిఫరెంట్, స్కిల్స్ ఆర్ డిఫరెంట్. ఈవెన్ ఎడ్యుకేషన్ కూడా ఈ ఇయర్ నుంచి మారబోతుంది. ఏంటంటే ఎడ్యుకేషన్ పాలసీ ప్రకారంగా లిటరల్లీగా మనకేమవుతుంది అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ అంటే కమ్యూనికేషన్ స్కిల్స్ ఒకటే కాదు, స్పోకెన్ ఇంగ్లీష్ ఒకటే కాదు. మీకు రావాల్సింది ఏంటంటే ఒక నార్మల్ సొసైటీ ఎప్పుడు తెలుస్తుందంటే మీకు ఒక 12th తర్వాత డిగ్రీకి మీరు ఎప్పుడైతే అడుగుపెడతారో మీకు మనుషులు లాంటి వాళ్ళు అర్థమవుతారు. ఆ రోజు నుంచి స్కిల్స్ అనేవి అవసరం అవుతాయి. సో అలాంటి స్కిల్స్ కోసం ఇవాళ ఏం చేస్తున్నారు అంటే గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే ఫ్రమ్ ద క్లాస్ ఆఫ్ 5th నుంచే స్కిల్స్ అనేవి ఎగ్జామ్ పెట్టడం జరుగుతుంది. అంటే ఇంకా గవర్నమెంట్ పాటించట్లేదు, అలాంటి చందు సార్ ఎప్పుడే పాటించడం జరుగుతుంది. అంటే యూ హ్యావ్ అ సపోర్టివ్ హ్యాండ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ చందు సార్. సో యూ హ్యావ్ అ సపోర్టివ్ హ్యాండ్ ఫ్రమ్ ద సైడ్ ఆఫ్ చందు సార్. సో మీకు అర్థం కావాల్సింది ఏంటంటే నేను ఎందుకు చెప్తున్నానంటే యు ఆర్ అ 1 step ఫార్వర్డ్. మనం ఇంకోళ్ళ కంటే ఫార్వర్డ్ ఉంటేనే కదా మనం సాధించగలిగేది. ఇంత 170 కోట్ల మందిలో అంటే 170 crore మెంబర్స్లో మనం ఇవాళ ఒక మనిషి అని గుర్తించాలంటే ఇండియాలో చెప్తున్నాడు, వేరే చోట చెప్పట్లా, ఇండియాలో టోటల్ వరల్డ్ వైడ్ అయితే 700 crore మెంబర్స్. సో ఈ 700 crore మెంబర్స్లో మనం ఎంత చాలా చిటికినంత. సో అలాంటి స్కిల్స్ లేకపోతే అసలు మనల్ని ఎవరు పట్టించుకోరు. కనీసం ఒక ఏమంటారు హెచ్ఆర్ ఇంటర్వ్యూ ఉంటుంది, అంటే మనం ఫస్ట్ రాస్తే దాంట్లో సెలెక్ట్ అయితే తర్వాత ఇంటర్వ్యూకి వెళ్తాం. అలాంటి ఇంటర్వ్యూకి వెళ్ళినప్పుడు ఏం అవసరం అవుతాయి, ఈ కమ్యూనికేషన్ స్కిల్స్ అవసరం అవుతాయి, ఈ స్పోకెన్ ఇంగ్లీష్ అవసరం అవుతాయి, ఈ ఎక్సెల్ అవసరం అవుతాయి, ఈ కోడ్ అవసరం అవుతుంది. ఇవన్నీ స్కిల్సే. దిస్ నాట్ అన్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ అంటే యూ నీడ్ అ నాలెడ్జ్. అంటే ఎడ్యుకేషన్ మీకు వచ్చే నాలెడ్జ్ మాత్రమే, దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మీకు కావాల్సిన స్కిల్. ఆ స్కిల్ మీకు లిటరల్లీ ఒక సింగిల్ రూఫ్ కింద మీకు ఎలాంటిది కావాలంటే యూ కెన్ సీ స్పెషల్ కంప్యూటర్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, స్పోకెన్ ఇంగ్లీష్ కోసం ఒక ఇన్స్టిట్యూట్ ఉంటుంది, ట్యూషన్స్తో పాటు స్పోకెన్ ఇంగ్లీష్ కలుపుతారు. యూ కాంట్ సీ ద కాంబినేషన్ ఆఫ్ కంప్యూటర్స్ ఎవ్రీథింగ్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్ అ సింగిల్ రూఫ్. ఒక సింగిల్ రూఫ్లో రెండూ చెప్తున్నవి, అది కూడా హై స్టాండర్డ్ చెప్తున్నప్పుడు మీరు ఎక్కడ దొరకదు కూడా. అండ్ ఈవెన్ 10 ఇన్స్టిట్యూట్స్ చెప్పాను చూసారా, దాంట్లో కూడా స్పోకెన్ ఇంగ్లీషే వేరు, మీ కంప్యూటర్స్ దొరకవు దాంట్లో. సో ఇక్కడ ఒక చిన్న పాయింట్ నేను చెప్పాలనుకుంది ఏంటంటే ద లాస్ట్ పాయింట్, 100 to 100% మీరు బాగుపడాలనుకుంటే లిటరల్లీ యూ హ్యావ్ విద్యావారధి విచ్ హ్యావ్ ఎవ్రీథింగ్ అండర్ సింగిల్. థ్యాంక్ యూ. మాట్లాడాలంటే అన్నీ ఆయన మాట్లాడేశారు. ఇంకేం మాట్లాడాలి అనేది 5 నిమిషాలు ఆలోచించుకోవాల్సి వస్తుంది. అంత బాగా మాట్లాడారు క్లాస్. సో మనకేంటంటే ఇవాళ మీకు ఇంత బాగా సర్టిఫికేషన్స్ కానీ ఇవన్నీ జరుగుతున్నాయి అని అంటే మీకు ఇచ్చే సర్టిఫికేట్ ఉంది చూసారా. సో గుడ్ ఈవినింగ్ ఎవ్రీబడి. గుడ్ ఈవినింగ్ సార్. సో ఇవాళ ఏంటంటే వెల్కమ్ టు ద ఫేర్వెల్ పార్టీ. అండ్ ఇక్కడ ఇవాళ ఒక కాంబినేషన్లో విష్ణు సార్ చెప్పినట్టు ఎక్కడ దొరకదండి. ఇంకా మన చోటే స్పోకెన్ ఇంగ్లీష్ అండ్ ఇది కలిపి కంప్యూటర్స్ కలిపి నేర్చుకోవడం. కంప్యూటర్స్లో కూడా మీరు థియరిటికల్గా నేర్చుకుంటానంటే థియరిటికల్ విత్ ప్రాక్టికల్ రెండు కలిపి నేర్పిస్తున్నాను. అలాగే ఒక కంప్యూటర్ కోర్సులో మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ స్టూడెంట్స్ నేను అడగండి. మన దగ్గర ఎంఎస్ ఆఫీస్ చెప్పినట్టు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, డిస్ట్రిక్ట్
స్టేట్ లెవెల్లో ఎక్కడ ఉండదు. మనం థియరీ చెప్తున్నాం, వర్డ్, ఎక్సెల్, పవర్ పాయింట్ చెప్తున్నాం, అసైన్మెంట్స్ ఇస్తున్నాం, ప్రాక్టికల్స్ చేయిస్తున్నాం, ప్రాజెక్ట్స్ చేయిస్తున్నాం. నెక్స్ట్ అట్లాగే ఐఎస్ఓ స్టాండర్డ్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం, ప్రాక్టికల్ ఎగ్జామ్స్ పెడుతున్నాం, మల్టిపుల్ చాయిస్ ఎగ్జామ్స్ పెడుతున్నాం. అట్ ది సేమ్ టైం ఒక పెద్ద షీట్ ఇచ్చి మీరు ఎంఎస్ ఆఫీస్ కూర్చుంటే పక్కన ఇంకొకరు వచ్చి మిమ్మల్ని క్వశ్చన్ చేస్తూ ఉంటారు. అర్థమవుతుందా? సో ఇంత ఎలాబరేటెడ్గా ఏదైనా ఒక ప్రోగ్రామ్ రన్ చేస్తే మీరు కనుక బయటికి వెళ్తే ఎక్కడో కార్పొరేట్స్లో ఉంటుంది. ఎందుకంటే నేను కార్పొరేట్స్కి వెళ్ళి కూడా చెప్తాను, వన్ డే 25,000 30,000 ఛార్జ్ చేసి కార్పొరేట్స్కి వెళ్తాను. నేను ఒక రోజులో మొత్తం నేర్పించేస్తాం అక్కడ. ఆ స్టాండర్డ్ తీసుకొచ్చి మీకు వాళ్ళ విద్యావారిధి ద్వారా ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుంది, కంప్యూటర్స్ అవ్వడం. అలాగే ఇంగ్లీష్ గురించి చాలా బాగా చెప్పారు విష్ణు సార్, ఇంకా దాని గురించి చెప్పేదేముంది. సో నెక్స్ట్ అట్లాగే ఇంగ్లీష్ అనేది బయట 30,000 40,000 ఉందమ్మా నేను చెప్పే ఇంగ్లీష్. గుడివాడ వాళ్ళకి తెలియదు ఇంగ్లీష్ అంటే ఏదో అనుకుంటారు అంతే. బట్ ఆ 40,000 ఉన్న దాన్ని అందరికీ అందుబాటు ధరలో మనం అందిస్తున్నాం, అందరూ ఆఫర్ చేయగలిగేటట్టు అందిస్తున్నాం. ఎందుకంటే ఒక లెవెల్ కాదు, 2 లెవెల్ కాదు, ఒక 10 లెవెల్స్ ఉంటాయి. అన్ని లెవెల్స్ ఆఫర్ చేయాలి. మీ వెనక్కి కూర్చున్న తను 4 లెవెల్స్ చేసింది, మీరు ఇంక ఇంట్రో లెవెల్ ఒకటే చేశారు. అర్థమవుతుందా? ఇంకా ఉన్నారు 6 లెవెల్స్ చేసిన వాళ్ళు, ప్రయాస్ అని మీకు ఐడియా ఉంటే అక్కడ లోపల ఉంటారు. నెక్స్ట్ అలాగే 10 లెవెల్స్ చేసిన స్టూడెంట్స్ కూడా ఉన్నారు నా దగ్గర. ఈవెన్ నా దగ్గర ఒకసారి జాయిన్ అయితే మళ్ళీ వస్తూ ఉంటారు రిపీటేటివ్. ఇప్పుడు నా దగ్గర 2-3 ఏళ్ళ క్రితం టాలీ చదివిన వాళ్ళు వచ్చి పైథాన్ నేర్చుకుంటున్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ అన్నయ్య వాళ్ళ పిల్లల్ని తీసుకొచ్చి జాయిన్ చేస్తున్నారు. నా దగ్గర నేర్చుకున్న వాళ్ళు వాళ్ళ తమ్ముడిని తీసుకొచ్చి జాయిన్ చేయించిన వాళ్ళు ఉన్నారు. నా దగ్గర నేర్చుకున్న స్టూడెంట్ వాళ్ళ ఇంకొకళ్ళు బాగా నచ్చి, ఎప్పుడో 4-5 ఏళ్ళ క్రితం నచ్చి గూగుల్లో నెత్తుక్కొని వచ్చి మన కోసం గూగుల్లో విద్యావారిధి అని కేంబ్రిడ్జ్ స్పోకెన్ ఇంగ్లీష్ అని కొట్టినా, కంప్యూటర్స్ అని కొట్టినా ఫస్ట్ నా పేరు వస్తుంది, మన విద్యావారిధి పేరు వస్తుంది. కొట్టగానే నాకు నెంబర్ వస్తుంది. చందు సారా అని కంగారు పడి మీ దగ్గర నేర్చుకుంది నేనే అని చెప్పేసి కళ్ళు మూసుకొని తీసుకొని జాయిన్ చేసేస్తారు. బయట ఎలా అడుగుతారో తెలియదు కానీ నా దగ్గరికి వచ్చి నన్ను ఎక్కువ మాట్లాడే ఛాన్స్ ఎవరు రాయమంటారా, ఎక్కడ సంతకం పెట్టాలని పెట్టేసి వెళ్ళిపోతారు అంతే. ఈవెన్ మన బుక్స్ కానీ మన ఇది కానీ మన స్టాండర్డ్ కానీ మ్యాచ్ చేసేది ఎక్కడా లేదు. ఈవెన్ పైథాన్లో మనం అబ్జర్వ్ చేస్తే నిన్న పైథాన్ వాళ్ళందరికీ క్లాప్స్ కొట్టాల్సిన విషయం ఏంటంటే IBM సర్టిఫికేషన్ వచ్చిందండి అందరికీ. పైథాన్ వాళ్ళు క్లాప్స్ పైథాన్ డైరెక్ట్లీ ఫ్రమ్ IBM అంటే తెలుసా, MNC కంపెనీ. నార్మల్ సర్టిఫికేషన్ కాదు వాళ్ళకి, లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే సర్టిఫికేషన్ అది మనం ఇచ్చేది IBM. ఈవెన్ ఎంత పెద్ద గవర్నమెంట్ ఆర్గనైజేషన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ అని సర్టిఫికేట్ మీద ఇచ్చిన బ్యాక్ అండ్ వెరిఫికేషన్ ఉండదు. మీరు అబ్జర్వ్ చేయండి. అది కనుక మీరు ఒక జాబ్కి తీసుకెళ్తే, ఒక కార్పొరేట్కి తీసుకెళ్తే బ్యాక్ అండ్ వెరిఫికేషన్ చేయాలి అని అంటే చేయలేరు, అది ఫేక్ కింద కన్సిడర్ చేస్తారు. బట్ మనం ఇచ్చిన దాంట్లో 2 సర్టిఫికేట్స్ ఇచ్చాం పైథాన్కి, IBM వచ్చిన వాళ్ళకి. రెండింటికి 2 వెరిఫైబుల్ లింక్స్ ఉంటాయి చూడండి. అలాగే వెరిఫైబుల్ QR కోడ్ ఉంటుంది, లింక్ మీద క్లిక్ చేయక్కర్లా, QR స్కానర్ ఉంటే మీ పేరు అందులో వస్తుంది. టాలీకి డైరెక్ట్గా మనకి సర్టిఫికేషన్ ఉంది. టాలీకి డైరెక్ట్ ఆథరైజ్డ్ ట్రైనింగ్ సెంటర్ ఏదైనా ఉందంటే గుడివాడలో మనది ఒక్కటే. టాలీ నుంచి డైరెక్ట్గా టాలీ CEOతో సంతకం పెట్టి వస్తుంది మీకు ఇచ్చే సర్టిఫికేట్. టాలీ వెబ్సైట్లో వస్తుంది. సర్టిఫికేషన్స్ మనకన్నా బాగా ఎవరు ఇవ్వలేరు, మనకన్నా స్టాండర్డ్ ఇవ్వలేరు. ఎందుకంటే మనం బయటికి ఫ్రీలాన్సింగ్ కూడా వెళ్తాము, దానివల్ల ఏమవుతుందంటే ఇంకా క్వాలిఫికేషన్స్ అనేవి పెరిగిపోతాయి. నాకు ఒక ప్రాజెక్ట్ చేశాను అని అంటే ఒక 100 మందికి ట్రైనింగ్ ఇచ్చి ఉంటాను, నాకు ఒక పవర్ వస్తుంది అనమాట, సర్టిఫికేషన్ ఇష్యూ చేసే పవర్ ఆ ప్రాజెక్ట్ తరపున. అలాగా నేను ఒక ఇయర్లో ఒక 20-30 ప్రాజెక్ట్స్కి వెళ్తూ ఉంటాను మీకు చెప్పడంతో పాటు. అంటే 20-30 స్కిల్స్ చెప్పి దానికి సర్టిఫికేషన్ ఇచ్చే ఎలిజిబిలిటీ వస్తుంది. ప్లస్ మనం ఇక్కడ ఏదైతే MS ఆఫీస్ కానీ వీటికి కానీ స్కిల్స్ ఇస్తున్నామో బయట ఎక్కడా లేని విధంగా మన సొసైటీ తరపున ఇస్తాం. ఏం సొసైటీ మంది? వండర్ కిడ్స్ ఎడ్యుకేషనల్ సొసైటీ. దానికి సార్ సైన్ ఒక్కటే మీకు పవర్ఫుల్. ఎంత చెప్పి నేను చేసిన దానికన్నా మన విష్ణు సార్ ఉన్నారు కదా, ఆయన పెట్టే సైన్కి వాల్యూ ఎక్కువ అనమాట. అర్థమవుతుందా? సో మీ అందరికీ సర్టిఫికేట్ అనేది ఆయన అప్రూవ్ చేయడం జరిగింది. మీ అందరూ సక్సెస్ఫుల్గా పాస్ అయ్యారు. క్లాప్స్ కొట్టండి దానికి, క్లాప్స్ ఫర్ యువర్సెల్ఫ్. సో ఇప్పుడు నేను ఏమంటున్నానంటే లైక్ MS ఆఫీస్లో బాగా చేసిన వాళ్ళు ఉన్నారు, లైక్ ఎవరి టాలెంట్ వాళ్ళది, వాళ్ళందరినీ కూడా వాళ్ళ విధానంలో ప్రశంసించడం జరిగింది.
సో సర్టిఫికేషన్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ ఉంది. నెక్స్ట్ అట్లాగే దానికన్నా ముందు సర్టిఫికేట్ డిస్ట్రిబ్యూషన్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయాలి. విష్ణు సార్ చేతుల మీదుగా సర్టిఫికేట్స్ ఇప్పించాలి స్టూడెంట్స్ అని కోరుకుంటున్నాను. సో నేను పిలుస్తాను, స్టూడెంట్స్ రండి, విష్ణు సార్ ఇస్తారు మీకు సర్టిఫికేట్స్. 1 by 1 రండి. ఓకే, సో ఫస్ట్